హాయ్ అండి, ఐమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ అన్విక్ హాస్పిటల్. సో టుడే టాపిక్ ఏంటంటే, మీరు డాక్టర్ దగ్గర వెళ్తూ ఉంటారు, ఎక్స్రే తీస్తారు, ఎక్స్రే నార్మలే ఉంది అని చెప్తుంటారు. మీకు పెయిన్స్కి సంబంధించి మీ డాక్టర్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు మెడికేషన్ అంతా కూడా. ఈవెన్ మెడికేషన్ తీసుకున్న తర్వాత కూడా మీ పెయిన్స్ అంత ఈజీగా కొన్నిసార్లు తగ్గవు బేసికలీ. సో సమ్ టైమ్స్ అదే మన అందరూ ఏమనుకుంటారంటే, సార్ నా ఎక్స్రే చూస్తేనేమో నార్మల్ ఉంది అని చెప్తున్నారు, బట్ నాకేమో పెయిన్స్ తగ్గట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో రీజన్స్ ఏముంటాయి అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఏంటంటే, కొంతమందికి సమ్ జాయింట్ పెయిన్స్ రీజన్స్కి వైటమిన్ D3 కానీ, B12 డెఫిషియన్సీస్, కాల్షియం మెగ్నీషియం డెఫిషియన్సీస్, వాటితో పాటు కార్టిలేజ్ డెఫిషియన్సీ అంటాం. అంటే మనకు జాయింట్కి మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఆ కార్టిలేజ్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. లాస్ట్ టైం చెప్పాను కదా. సో ఆ కార్టిలేజ్లో కూడా కొన్నిసార్లు ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వీటిల్లో కూడా ఆ కార్టిలేజ్ డీజెనరేట్ అవుతూ ఉంటుంది. అంటే అరుగుదల, ఆర్థరైటిస్ చేంజెస్ లాగా డెవలప్ అవుతూ ఉంటుంది. బట్ ఇనిషియల్ స్టేజెస్ యూ వోంట్ సీ ఎనీ ఫైండింగ్ ఇన్ ద ఎక్స్రేస్ బేసికలీ. బట్ ఇఫ్ యూ సీ ద క్రానిక్ అంటే లైక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్రేకి ఈవెన్ ఆఫ్టర్ 1 year 2 years తీసుకున్న ఎక్స్రేస్లో కూడా మీకు దెర్ విల్ బి చేంజెస్ ఇన్ ద ఎక్స్రేస్. బట్ ఇనిషియల్ డేస్ ఆఫ్ ఆర్థరైటిస్ కానీ ఎనీ చేంజెస్లో కూడా ఎక్స్రేస్లలో చేంజెస్ కనపడవు బేసికలీ. సో సార్ ఫస్ట్ టైం నాకు ఎక్స్రే తీశారు, అప్పుడు నార్మలే ఉంది కదా అంటే అలా ఉండదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ కెన్ చేంజ్ బేసికలీ. సో ఐ టోల్ యూనా, కొన్ని కాండ్రల్ డిఫెక్ట్స్ అని కానీ వీటన్నిటి కూడా ఏంటి అంటే ఎక్స్రేలో కనపడవు, కానీ ఎంఆర్ఐలో చేంజెస్ ద్వారా కనపడుతూ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కూడా కనపడుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విల్ హ్యాపెన్ బేసికలీ. సో అవసరమా లేదా అంటే, లైక్ ఎక్స్రే తీసిన తర్వాత వెదర్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్, అంటే ఫర్దర్గా మనం ఎంఆర్ఐస్ కానీ ఈ బ్లడ్ టెస్ట్లు కానీ వైటమిన్ B12 కానీ, కాల్షియం మెగ్నీషియం, మనకు కీళ్ళవాతం సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ చేసుకోవాలా లేదా అనేది, హౌ మచ్ ఈజ్ యువర్ పెయిన్ బేసికలీ అండ్ హౌ సివియర్ ఈజ్ యువర్ పెయిన్ బేసికలీ, అండ్ ఆఫ్టర్ మెడికేషన్ హౌ మచ్ ఇట్ హెస్ రెడ్యూస్డ్ అనేది కూడా ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఆ ఫ్యాక్టర్స్ బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తాం. అది అవసరమా లేదా అనేది మీరు మీ ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ అవ్వండి, హీ విల్ గైడ్ యూ. ఓకే, థ్యాంక్ యూ.